opportunity to speak few words in front of the parents, children. First of all, I am giving my dedicated salute to GVK Group. Since 25 years, my son, he appeared NEET 2 times, but he got medium marks. As I got so many success stories from the students from my school side. Why I am not molding my son a good career person? Totally I confused me a lot. ఒక ఉపాధ్యాయుడు తన విధి నిర్వహణలో తన పిల్లలను హిమాలయ స్థాయికి ఎదగాలని కోరుకుంటాడు, ఎదిగింపజేస్తాడు, ఆనందపడతాడు, తికమక పడుతూ ఉంటాడు. మరి ఈ ప్రయాణం అనేటువంటిది అలాంటిది. అయితే నేను ముందుగా ఈ సభా వేదికపై ఆశలైనటువంటి జీవికే గారు కానీ, గీతా మేడం కానీ, కిరణ్ సార్ కానీ, రీనా మేడం గారిని కానీ వీరిని ఒక 2 విషయాలు చెప్తున్నాను. జీవికే గారు అంటే మీరందరూ జి విద్యాకుమార్ అంటున్నారు, నేను అంటున్నా గుండెలో వెలుగు నింపిన కిరణం. అవునండి, ఇది నిజం. చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకొచ్చి కమర్షియల్ అనే పదాన్ని పక్కన పెట్టి సేవా దృక్పథాన్ని పునాదిగా వేసుకొని డబ్బులు పక్కకు పెట్టి సేవను తలపై ధరించి మన తల్లిదండ్రులకు అందరికీ కూడా సేవను అందిస్తున్నటువంటి మహానుభావుడు అతను. మరి తన యొక్క లక్ష్యం ఏంటంటే తన గురించి చెప్పడం. నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా ఎనికి వాళ్లకు నేను ముందు నిలబడి వాళ్ళకు నేను వెలుగునిస్తే అదే చాలు నా లక్ష్యం అనుకుంటున్నాడు. మరి ఆ మహానుభావునికి సభాముఖంగా నేను నా పేరెంట్స్ అందరి తరఫున, నా పిల్లల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి ఇందాక మేడం అన్నారు జీవికే గారు అంటే 60 years 50 years ఉంటుంది అనుకున్నా. బట్ ఈజ్ నథింగ్ బట్ డేరింగ్, డాషింగ్, డైనమిక్ స్టార్. అంత చిన్న వయసులో ఒక 60 ఏళ్ళ వయసున్నటువంటి ఒక అనుభవజ్ఞుడు ఎక్కినటువంటి ఆ మెట్లను ఎప్పుడో ఎక్కేశాడు. ఎక్కడికి కాదండి, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. నిరంతరం మనసులో ఇంకా ఏమేమో చేయాలని తపనతో తను ఆలోచిస్తున్నాడు. మేము పిల్లలు కన్సల్టెన్సీ ద్వారా అప్రోడ్కు MBBS కోసం పంపి గుండెలపై చేయి పెట్టుకుని హాయిగా పడుకుంటాం. అతను మాత్రము ఆ రాత్రి ఈ పిల్లలకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా టార్గెట్ ఎలా తీసుకెళ్ళాలి, ప్రోగ్రెస్ ఎలా పెంపొందింపు చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఇలా నిరంతరం ఆలోచిస్తున్న అతను ఒక్కడు మేమంతా మా పిల్లలు అప్పి చెప్పి హాయిగా ఉన్నాం. నిజంగా సార్ మాకు చింత లేకుండా చేసి ఈ కష్టాన్ని మొత్తం మీరు వేసుకున్నారు. నేను సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెరీ హ్యాపీ. స్టార్స్ ఆర్ మెనీ బట్ మూన్ ఈజ్ వన్. సర్వీసెస్ ఆర్ మెనీ but the light is special service is only one. That is nothing but జీవికి. మనం ఎవరు భయపడే అవసరం లేదు. మనకందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. తర్వాత నేను ఇక్కడికి రావడానికి ఒక 2 విషయాలు పద్మ మేడం గారికి, మేడం ఎక్కడున్నారు, పద్మ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నాకు జీవికే సార్ గురించి ముందు పద్మ మేడమే నాకు అన్ని విషయాలు తెలియజేసింది. నేను లాస్ట్ ఇయరే ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి ఉండవలసినది. పద్మ మేడం గారు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే పేరెంట్ ఫోన్ చేస్తే భయపడే అవసరం లేదు. అన్ని విషయాలు కూలంకషంగా చక్కగా చెప్పి ఈ ఇన్స్టిట్యూట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో పాటు ఆత్మీయ పలకరింపు, ఆ రిసీవ్ చేసుకునే విధానం నిజంగా నాకు చాలా నచ్చింది. నేను లాస్ట్ ఇయరే జాయిన్ అవుదాం అనుకున్నా, కానీ వెయిట్ చేశాను. అబ్బాయికి ఇంకా కొద్దిగా మార్కులు వస్తే ఇక్కడ జాయిన్ చేయొచ్చు అనుకున్నా. సరే మళ్ళీ అటెంప్ట్ చేసినాడు, బాగానే తెచ్చుకున్నాడు, కాస్త వెనుకబడ్డాడు. ఇక ఈసారి వృధా చేయకూడదు అనుకున్నా. మరి మా బాబు ఈ ప్రయాణానికి పునాది ఇచ్చింది మీరే మేడం. థ్యాంక్ యూ. ఇక మన జీవికే సార్ గురించి వారి యొక్క వీడియోలు చూస్తుంటాను, వారి యొక్క స్పీచెస్ చూస్తుంటాను, వారి యాటిట్యూడ్ చూస్తుంటాను, యాక్టివిటీ చూస్తుంటాను. చాలా చక్కగా ఉన్నాయి. అది ఎంత మెసేజబుల్ ఉన్నాయంటే అంత మెసేజబుల్ గా ఉన్నాయి. తర్వాత ఇంకోటండి, ఉరుగుల పరుగుల జీవితంలో ఎవరికి ఎవరు పట్టని సమాజం ఇది. మీరు అనుకోవచ్చు మనం ఇచ్చే ఒక 25-30 lakhs అని మీరు ఆలోచించవచ్చు. కానీ
ఎన్నో కన్సల్టెంట్స్ ఉన్నాయి. వ్యాపార ధోరణితో వెళుతూ పేరెంట్స్ ను దోచుకుంటూ ఇంకా దోచుకుంటూ భరోసా ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే కన్సల్టెన్సీలు గల్లీకి గుడికి ఒకటి పుట్టుకొస్తున్నాయి ఈ రోజు. అలాంటి కన్సల్టెన్సీలు అన్నిటినీ కూడా ఒక పక్కకు తోసేసి అసలు కన్సల్టెన్సీ అంటే ఇలా ఉండాలి, ఇలా నడిపించాలి, పేరెంట్స్ కి ఇలా భరోసా ఇవ్వాలి, ఇలా రిజల్ట్ తీసుకురావాలి అని ఒక చక్కటి భరోసాని కల్పించి మనకందరికీ కూడా ఒక ఆత్మీయ పలకరింపుగా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి నేనున్నాను భరోసా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి ఆ మహానుభావుని యొక్క లక్ష్యం ముందుకు వెళ్ళి అది ఒక హిమాలయ పర్వతం అంతా ఎదిగి దాని యొక్క కింద మనమంతా సేద తీరాలని కోరుకుంటూ మీకందరికీ స్వాగతం పలుకుతూ మనమంతా త్వరలో మంచి భవిష్యత్తును పొందుతామని ఒక తండ్రిగా నేను నమ్ముకుంటూ సార్ యొక్క సేవలను స్మరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ so much, sir.